తాడేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ బూదూరు లక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి అధికార అండదండలతో కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, ఉప సర్పంచ్ కాకుటూరు అనితారెడ్డి నడబడి, ముత్యంగౌడ్ మరియు ప్రభుత్వ అధికారి ముత్తుకూరు పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లు పంచాయతీలో పారిశుద్ధ్యం పేరుతో విచ్చలవిడిగా నిధుల కోసం నన్ను భయపెట్టి అప్పట్లో నా చేత బలవంతంగా సంతకాలు పెట్టించి వైసీపీ నాయకులకు బినామీ పేర్లతో కోట్లాది రూపాయల నిధులను పక్కదారి మళ్లించడం జరిగిందని సర్పంచ్ బూదూరు లక్ష్మి అన్నారు. నాకు నా కుటుంబానికి పై నాయకుల నుంచి ప్రాణహాని ఉందని, నన్ను ఎన్నో రకాలుగా మానసిక వేదనకు గురి చేశారని, 2021లో గెలిచిన నాటి నుండి నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా చాలా సార్లు అవమానపరిచినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై తగిన విచారణ జరిపించి అవినీతికి పాల్పడ్డ దోషులు ఎవరైనా సరే పట్టుకుని చట్టానికి అప్పగించాలని, వారిని కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సర్పంచ్ బూదూరు లక్ష్మి మీడియాకు తెలిపారు. నేనేదైనా అడిగితే నీకేం తెలుసు, నీకేం తెలిస్తే నువ్వు మాట్లాడుతున్నావు, నీకేం సంబంధం ఉంది అసలు, మేము ఏదైనా మాట్లాడాలంటే మేము పైన ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడుకొని ఏ విషయాలైనా మేము చేస్తాము, నీకేం సంబంధం ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతవరకు ఉండాల్సిందని అంతవరకే నువ్వు ఉండు అని నన్ను అడుగుతా వచ్చారు వాళ్ళు. అనిత మేడం గారు, చక్రం గారు, వాళ్ళు చక్రం వెంకటేశ్వర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఆ మాట అడిగారు. ఇంటి పన్ను ఫైల్ నా చేతిలో ఉన్నప్పటికి కూడా అది నేనేదో ఎక్కువ చదువుకోవాలా, ఒక 5వ తరగతి వరకు నేను చదువుకున్నా, నేను చూసే అధికారం కూడా నాకు లేదు అన్నారు వాళ్ళు. నేను చదువుతుంటే నిలవన అనిత మేడం గారు నిలవన బుక్ తీసుకొని పక్కన పెట్టేసి నువ్వేంది అసలు చదివేది, నువ్వు ఎందుకు చదువుతున్నావు అని నన్ను ప్రశ్నించేవాళ్ళు. ప్రతి ఒక్క విషయంలో అన్న చెప్పాలి అంటే అంత విధిగా వాళ్ళు చేశారు నన్ను. ఏ సంతకం మీద కానీ ఏ బిల్లుల మీద కానీ నీకేం సంబంధం ఉంటే నువ్వు అడుగుతున్నావు, మేము చెప్పినట్టు నువ్వు చేయాలి అని ఇది నన్ను ప్రశ్నించేవాళ్ళు. అసలు ఏం సార్ ఈ విధంగా వీళ్ళు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు చెప్పి చక్రం సార్తో ఎన్నోసార్లు నేను ఈ విధంగా చెప్పిన వాళ్ళు అసలు ఏది స్పందన అనేది కూడా లేదు ఆయనకు కూడా. కానీ ఆయన ఏమంటారు, ఏముందమ్మా నేనేం చేసేది, పై వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం అదే విధంగా ఆ ప్రకారంగానే మనం చేయాలా అని అడుగుతూ వచ్చారు నన్ను. ఇక ఇప్పుడు చూస్తే ఎవరికి ఎన్ని లక్షలు ఇచ్చున్నారో కూడా నాకు ప్రూఫ్తో సహా నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో పలానా మనిషికి ఇన్ని లక్షలు, పలానా వాళ్ళకి ఇన్ని లక్షలు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వీటిలన్నింటిలో కూడా నేను తెలిసి అంటే అన్ని బిల్లుల మీద సంతకాలు పెట్టి నేను తెలిసినట్టుగా నేను చెప్పాలి అని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. నన్ను బాగా చాలా మానసికంగా కూడా బాధలు పెడుతున్నారు. నేను ఒక ఎస్టీ మహిళను, నాకు అసలు ఏం తెలియదు, అసలు ఏ విధంగా కూడా నేను చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు కూడా. అసలు కాకుటూరి లక్ష్మణారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ అనితక్క, చక్రం గారు, ముత్యంగౌడు, వీళ్ళే అసలు ఒక 4 రోజుల క్రితం కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు. అసలు ఒత్తిడికి అసలు నన్ను ఏదో కొట్టించేస్తారంట, నన్ను ఏదో చేసేస్తారంట, ఇలాంటి మాటలు కూడా. నేను ఏదైనా మాట్లాడితే మీ ఇంటి మీదకి రౌడీలు పంపిస్తాను, మనుషులు పెట్టి కొట్టిస్తాను, మిమ్మల్ని కేసులో ఇరికిస్తాను అని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అంతకోళ్ళు అసలు ఒక మా కాలనీలో వార్డు నెంబరు సుజాత ఉంటే ఆమె చేత కూడా నన్ను మనుషులు పెట్టి, అంటే ఎస్టీ అంటే ఒకటిగా అది ఉంటుంది కదా, ఆ వాళ్ళ చేత కూడా మనుషులు పెట్టి కొట్టించాలని ప్రయత్నాలు కూడా చేశారు నన్ను. ఈ మాటకి కారణం ఎవరంటే నా చక్రం సారే నాకు ఈ మాట చెప్పారు, ఎవరో చెప్పలా. మిమ్మల్ని వాళ్ళు చాలా విధానంగా మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని బాధలు పెట్టాలని చూస్తున్నారమ్మా అని కూడా చెప్తున్నారు. చక్రం సారే చెప్తున్నారు ఈ విషయాలన్నీ నాకు. దేనికంటే వాళ్ళు చెప్పినట్టు నేను వినట్లేదంట, వాళ్ళ ఇంటికి నేను పోవట్లేదంట, వాళ్ళు చెప్పినట్టుగా ఉండి వాళ్ళ ఇంట్లో అది పనులు చేసుకుంటా నేను ఉండలేదని, నేను నా ఇష్టంగా నేను ఉంటున్నానని వాళ్ళు బాధ. అది నేను నిలబడి ఉన్నా 2021 నుంచి నేను వైసీపీ తరఫు నుంచి నేను నిలబడి ఉన్నా. అయినా కూడా
ఒక ఎస్టీ అమ్మాయి, మనము సర్పంచ్గా అమ్మాయిని పెట్టాము, ఆ అమ్మాయి ఏ విధంగా ఉన్నది ఎట్టున్నది అని ఒక ధైర్యం అనేవాళ్ళు, నాకు ఒక మాట చెప్పేవాళ్ళు కూడా లేకుండా ఉన్నారు ఈ పార్టీలో. ఒక ఎస్టీ అమ్మాయిని అసలు చాలు కూడా లేకుండా నన్ను ఇంత ఇదిగా మానసికంగా నన్ను బాధలు పెడుతున్నారు కూడా. అందుకనే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. దీని మీద కలెక్టర్ నన్ను నా బాధ ఆలకించి వాళ్ళు నన్ను కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.